నెల్లూరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్ష సరికొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో క్రైమ్ అనే పదానికి చోటు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. గంజాయి బ్యాచ్ రౌడీల్లో మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బెట్టింగ్ మాఫియాతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ స్వయంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. బాధ్యతలు చేపట్టిన కేవలం 50 రోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనను సంప్రదించిన క్షణాల్లో న్యాయం చేయటమే తన ఆశయం అంటున్న ఏఎస్పీ దీక్షతో మహిళా దినోత్సవం సందర్భంగా మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మార్చి 8వ తేదీ ఒక పండగ వాతావరణం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అంటే మహిళలు ఇటు క్రీడా రంగంలో కావచ్చు, సాంస్కృతిక రంగంలో కావచ్చు, అటు రాజకీయంగా కావచ్చు, ఇంకొక వ్యాపార పరంగా కావచ్చు, వాళ్ళు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అంటే లింగ సమానత్వం ఉండాలి, అదేవిధంగా మహిళల యొక్క సాధికారత పెంపొంచడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తుంటారు. ఎట్టికేలకు ఇటు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే మాత్రం ఈ మహిళా దినోత్సవం సంబంధించి గత వారం నుంచి కూడా వారసత్వాలు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు నెల్లూరు జిల్లాకు నూతన ఏఎస్పీకి వచ్చిన దీక్ష గారి ఆధ్వర్యంలో ఇటు క్రైమ్ రేట్ కూడా భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యం ఇటు ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఇటు కార్డియన్ సెర్చ్ అంటూ, అదేవిధంగా లాడ్జీలు చెకింగ్, గంజాయి బ్యాచ్ను పట్టుకోవటము, ఇంకా ఇటు క్రికెట్ బెట్టింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి క్రైమ్లో కూడా ఇటు దీక్ష సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు మనం చెప్పుకోవచ్చు. ఒక మహిళ అయినప్పటికీ ఎర్లీ మార్నింగ్ 3 to 3 o'clock స్టార్ట్ చేసి ఇటు కార్డియన్ సెర్చ్ నిర్వహిస్తూ భయం లేకుండా, అంటే అందరికి భయం, అంటే క్రైమ్ అనేది పూర్తి స్థాయి తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్ష గారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం అయితే మీరు ఈ యొక్క ఐపీఎస్ సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, సహజంగా లేడీస్ ఎక్కువగా టీచర్ లేదా డాక్టర్ ఈ కోర్సులు లైక్ చేస్తారు, బట్ మీరు ఐపీఎస్ రావడానికి ముఖ్య రీజన్ ఏమిటి? నేను ప్రజలకు సత్వర న్యాయం చేయడానికి ఐపీఎస్ సర్వీస్ తీసుకున్నాము. న్యాయం చేస్తే నాకు చాలా సంతోషం వస్తుంది, కాబట్టి నేను మళ్ళీ ఎగ్జామ్ రాశాను. సో 2021లో నాకు ఐపీఎస్ సర్వీస్ వచ్చింది, ఆంధ్ర కార్డర్ వచ్చింది. సో కాబట్టి నేను ఐపీఎస్ సర్వీస్ తీసుకున్నాను. మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా కేసులు, క్లిష్టమైన కేసులు సాల్వ్ చేశారు. అంటే మీకు బాగా మీరు ఇష్టపడ్డ కేసు ఏమిటి, అంటే మెయిన్ ఇంపార్టెంట్ కేసు? సో పోయిన వారం ఇంటర్నేషనల్ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్ ఛేదించాము. ఆల్మోస్ట్ సుమారు 2 crore క్యాష్ సీజర్ చేసాము. అరౌండ్ 15 ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ బిన్ బ్లాక్డ్, అండ్ గూగుల్ పేలో ఆల్మోస్ట్ 90 lakh ట్రాన్సాక్షన్, వాళ్ళు 90 lakh ట్రాన్సాక్షన్ చేశాడు. సో కాబట్టి 4 ముద్దాయిలో జైలుకి పంపించాను. సో ఇది చాలా సాటిస్ఫాక్షన్ జరిగింది. మేడం, గతంలో మహిళలు చూస్తే కేవలం ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, అంటే బయటకు వెళ్ళాలంటే భయం, అంటే ఇటు రౌడీజం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దొంగలు కావచ్చు. అయితే ఇటీవల కాలంలో సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి స్థాయి కూడా మహిళలు ఎదుగుతున్నారు. అంటే ఇదేంటి వాళ్ళ వచ్చిన? సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ ఫీమేల్స్. So our Prime Minister, Honorable Mr. Narendra Modi, and Andhra Pradesh Honorable CM Sir Chandrababu Naidu Sir has put special focus on women empowerment. Mahila, so kabatti AP Prabhutavam kuda ee Mahila Bhadrata Pailo చాలా ఫోకస్ దృష్టి పెట్టింది, అండ్ మహిళా ఎడ్యుకేషన్లో ఫోకస్ పెట్టింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇస్ లీడింగ్ in women education, and we are seeing females in all the sectors. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే? రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. సో నిన్న నేను ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్రారంభించాను. ఆ ప్రోగ్రామ్ పేరు ధైర్యంగా చెప్పండి, న్యాయం వైపు నడవండి. ఆ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశ వేరే అన్ని పోలీస్ స్టేషన్స్లో మహిళా డెస్క్ పెట్టాము. మహిళా ఫిర్యాదులు, పెండింగ్ కంప్లైంట్స్ విన్నాము తర్వాత త్వరగా పరిష్కరిస్తాము. సుమారు 350 కంప్లైంట్స్ వచ్చాయి. తర్వాత లీగల్ అవేర్నెస్ కి కల్పించాము. సో మై మెయిన్ మెసేజెస్ కి ధైర్యంగా చెప్పండి, అండ్ నేను సత్వర న్యాయం యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. మహిళా జాయిన్ అయిన తర్వాత చాలా కేసులు చేశారు. ఎక్కువగా అంటే ఎన్ని రౌడీ షీట్స్ కానీ, ఈ పీడీ యాక్ట్ కానీ ఎక్కువగా ఉపయోగించి కడప సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. అండ్ ఎంతమంది? సో నెల్లూరు జిల్లా యూస్ టు బి పీస్ఫుల్ earlier, but కానీ
2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ క్రైమ్ పెరిగాయి కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. టెక్నాలజీ ఉపయోగించి నేను రౌడీ షీటర్స్ కానీ, మాఫియా కానీ, ఇల్లీగల్ డ్రగ్స్ స్మగ్లింగ్ కానీ, బార్స్ కానీ ప్రాపర్గా టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్నాము. వేరే వేరే రౌడీ షీటర్స్కి ప్రతిరోజు కౌన్సిలింగ్ ఇచ్చాము. ప్రతి సండేలో 11 AM అన్ని పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్కి పిలవండి, ఇది సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో చట్టం ప్రకారం నేరాల నియంత్రణ చేయడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సో నేను క్లియర్ కట్ గట్టిగా చట్టం ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను అందరికి. క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు, బెట్టింగ్ చేయొద్దు, గ్యాంబ్లింగ్ ర్యాకెట్ చేయొద్దు. సో లేకపోతే నేను స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాను అండ్ కన్విన్స్డ్ ట్రాన్స్జెండర్స్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రైమ్స్. And also told them we'll arrange some NG or something for their jobs. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. నా హస్బెండ్ హైదరాబాద్లో IRS ఆఫీసర్ 2018 బ్యాచ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అక్కడ హైదరాబాద్లో పని చేస్తారు. I have 2 brothers and I come from education family. ఫైనల్గా ఇక్కడ ఎస్పీ గారు అజితా వేజన్ల, అదేవిధంగా మరో ఏఎస్పీ సౌజన్య గారు, మీరు దీక్ష గారు, మీ ముగ్గురు ఆధ్వర్యంలో జిల్లాలో క్రైమ్ రేటు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. దీనిపైన జిల్లా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరేమంటారు? Our SP madam joined in September, almost mid of September. September నుంచి ఇప్పటి వరకు చాలా క్రైమ్ తగ్గింది. మేడం వేరే వేరే ఇనిషియేటివ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాత్రిలో విజిబుల్ పోలీసింగ్లో ఫోకస్ పెడతాము, 2 times టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాము, ప్రాపర్ స్పెసిఫిక్ డైరెక్షన్ ఇస్తారు, ప్రాపర్ సూపర్విజన్ ఇస్తారు. మహిళా కోసం ఈ వారంలో చాలా చాలా వేరే వేరే ప్రోగ్రామ్స్ పెట్టాము. సో మేడం హ్యాస్ టేకన్ లాట్ ఆఫ్ RSP madam has taken lot of initiatives and has been guiding us very actively. So under SP madam's leadership I am also able to work for law and order in Nellore. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో తక్కువ కాలంలోనే చార్జ్ తీసుకొని ఒక డైనమిక్ లీడర్ లాగా, ఒక డైనమిక్ ఆఫీసర్ లాగా జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు దీక్ష గారు అని చెప్పుకోవచ్చు. ఇటు రౌడీ షీటర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ క్రికెట్ బెట్టింగ్ అన్నింటి మీద ఉక్కుపాదం మోపారని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా అంటూ అది మార్నింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు, ఈ రైడ్స్ చేస్తూ లాడ్జీలు, అదేవిధంగా ఈ యొక్క ప్రతి చోట కూడా ఈ రైడ్స్ అనేది జరుగుతూ ఈ యొక్క క్రైమ్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ తీసుకురావడంలో మాత్రం ఐపీఎస్ దీక్ష గారు 100% సక్సెస్ అయ్యారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మహిళా దినోత్సవం సందర్భంగా మనం ప్రత్యేకంగా మనతో ఇటు దీక్ష గారు మాట్లాడేందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుదాం. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం.